మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నప్పుడు, మనం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు మా దురదృష్టం ఏంటో, మాకు అర్బన్కి ఉన్న 4 పంచాయతీలు, ఆయన దగ్గర అధిక నిధులు తీసుకోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. అయినా కూడా రాజీవ్ కాలనీ పంచాయతీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉంటారు. సుదీర్ఘ కాలం మాకు ఇక్కడ బ్రిడ్జ్ కావాలని అడిగితే, నేను లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడిగితే దానికి వెంటనే డబ్బు శాంక్షన్ చేస్తే బ్రిడ్జి నిర్మాణం అయితే, ఎన్నికలు వచ్చి ప్రారంభోత్సవం చేయలేకపోతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, వెంకటరామరెడ్డి పోయి ప్రారంభోత్సవం చేసి జగనన్న వారతి అని చెప్పి రాజీవ్ కాలనీ వేసుకున్నారు. అనేక దఫాలుగా చెప్పాం, మనం కూడా ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు పంచాయతీలో ఎక్కడ పోయినా కూడా ఎల్ఈడి లైట్లు కానీ లేదా ట్యూబ్ లైట్లు కానీ ఉన్నాయా? పాతకాలంలో పంచాయతీల్లో అవినీతి అక్రమాలతో పేరుకుపోయి విద్యుత్ కొనుగోళ్ల పేరుతోనూ రకరకాల పరికరాల కొనుగోలుతోనూ అవినీతికి పాల్పడుతూ ఉంటే, ఆ అవినీతిని నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నిరోధిస్తానని చెప్పి ఎల్ఈడి లైట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని చెప్పి, సిమెంట్ రోడ్లు ఉండాలని చెప్పి ఒక మంత్రిగా తన వ్యక్తిత్వాన్ని, తన కర్తవ్యాన్ని మరివిధంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు. అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో ఉన్నాడు. 4 పంచాయతీల్లో ఆయన ఏమన్నా అనంత వెంకటరామరెడ్డి గారి బంధువు, లోకేష్ బాబు గారు మాకు బంధువు కాదు, మరి ఇతరత ఆయన పార్టీ అధినాయకుని కుమారుడిగా అడిగాం, ఆయన అవకాశాలు ఇచ్చాడు. ఈరోజు పంచాయతీల్లో లైట్లు లేకపోతే, సిమెంట్ రోడ్లు వేయాలంటే, అదేవిధంగా ఎక్కడైనా బ్రిడ్జిలు కట్టాలంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పంచాయతీల్లో ఎన్ని నిధులు ఇచ్చాడో మరి వియంకులైనటువంటి గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి గారు చెప్పాలా. అదేవిధంగా చెప్తున్నాడు పదే పదే అభివృద్ధి గురించి అని. మనం బహిరంగ సవాల్ చేశాం, ప్రమాణం చేశాం. మేము 5 ఏళ్లలో ఎక్కడే కానీ కాంట్రాక్టుల్లో కమిషన్ కానీ, అవినీతికి కానీ, అంగన్వాడీ టీచర్లో కానీ లేదా ఇతరత్ర పెన్షన్లో కానీ నిబద్ధతగా, నిజాయితీగా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేశారే తప్ప అవినీతికి ఎక్కడా పాల్పడలేదు. నీలాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేను చాలాసార్లు ఛాలెంజ్ చేశాం, మన శత్రువులు కూడా అవినీతి పరులు అనేటువంటి మచ్చ వేయలేనటువంటి ఆత్మస్థైర్యంతో మనం ఉన్నాం. వాళ్ళకు కూడా ధైర్యం లేదు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టర్లో కమిషన్, మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్లో అధికారులతో మామూలు కుటుంబ సభ్యులు రకరకాలుగా జరిగేటువంటి ఉదాంతం చూసాం. 5 ఏళ్లలో మా కుటుంబ సభ్యులు ఎక్కడికైనా రాజకీయంగా ఎక్కడ ఏ దాంట్లో కూడా వాళ్ళు పాల్గొనలేదు, వాళ్ళ ప్రమేయం లేదు. ఈరోజు అన్నదమ్ములంతా కూడా శాఖలంతా కూడా పంచుకొని దానికి మామూలు దండుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇతరదా కాదా అని చెప్పి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన మీద అని చెప్పి మనం చేస్తున్నాం. అభివృద్ధి గురించి పదే మాట్లాడుతున్నావు, అదేవిధంగా శాంతి భద్రత గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు ఈ అనంతపురంలో 2019 వరకు ఒక్క కేసు నా మీద లేదు.